స్థితి, దేవుడు, మోక్షం, మనశ్శాంతి, స్వర్గం. నీ చుట్టూ ఉన్న సమాజంలో పరిస్థితులు ఇవి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, వాటి వల్ల వచ్చేదేంటో తెలీదు. భక్తి, దేవుడు. సరే దేవుడు సరే, మరి డ్యాన్స్ పార్టీలు ఏంది? నాకు అర్థం కాల. దేవుడు సరే, డ్యాన్స్ పార్టీ ఏంది? ఆ డ్యాన్స్ పార్టీలో ఆడపిల్లల్ని బట్టలు తీసి ఎగరమంటం ఏంది? అసలు నీ తల్లి స్త్రీ కాదా? నువ్వు కట్టుకుంది స్త్రీని కాదా? నువ్వు ఆడపిల్లని కనలేదా? నీ తోడ పుట్టింది ఆడపిల్ల కదా? వాళ్ళకన్నా భిన్నంగా అక్కడేముంది? అసలు అన్నిటికంటే ముందు నీ జన్మస్థానం కదా. ఇదెక్కడి వికృతం రా, ఇదెక్కడి పైశాచికత్వం? దేవుడి పేరుతో ఎలాంటి హేయమైన పరిస్థితులు. ఏంటి ఇది అంటే, తెల్లవార్దులు అలా ఉండి చేస్తే మంచిది. అందుకని మామూలుగా ఉండం కదా, అట్ట చేస్తే ఉంటాం. అందుకని వాని జన్మస్థలాన్ని చూడటానికి ఆరాటపడుతున్నాడు. ఏమనుకోవాకండి. ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారో, ఏ విధం అవుతున్నారు. ఈ మాటలు నేను మాట్లాడదాం ఒక్కొక్కడికి మామూలుగా మండదు. ఇటు దొరికితే ఈయన జావగొట్టాలని అనిపించింది నన్ను చూస్తే. అయినా పర్వాలా, నేను మాట్లాడుతుంది యథార్థం. నువ్వు దేవుడి పేరుతో, భక్తి పేరుతో నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్? నువ్వు తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు. నువ్వు ఇంత ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశావు. ఒక తాగుబోతు మారాడా? ఒక కొత్తవాడు తాగుబోతు అవతారం ఎత్తాడా? చెప్పండి ఒకసారి. ఇది కూడా భారీ ఖర్చుతోనే ఏర్పాటు చేశాం. నిన్న కొంతమంది, పొద్దున కొంతమంది, ఇప్పుడు కొంతమంది. ఎలాంటి జీవితాలు? నాకొద్దు ఆ పాడు బ్రతుకని, నాకు దేవుడు కావాలి, క్రొత్త జీవితం కావాలి, నూతన జన్మ కావాలని వాటిని విసర్జించి వచ్చారండి. ఇది దేవుడు అంటే, దేవుడి క్రమం అంటే, దేవుడి పద్ధతి అంటే. కొన్ని బ్రతుకులు మారాలి. నేర చరిత్రలు రద్దయిపోవాలి. క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. అది క్రీస్తు సువార్తలో జరిగింది. కానీ సమాజంలో మనం గమనిస్తే తరతరాల అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతూ సత్యం తెలుసుకోవటానికి పాపం ఏ కోశానన్నా ఆలోచిస్తే